శేఖర్ కమ్ముల గారు ఎక్కువగా సోల్ టచింగ్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారు. 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్' లాంటివి. అందులో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఎక్కువగా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కటి అంటే ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ పర్స్పెక్టివ్ నుంచెల్లి మూవీ తీస్తారు. అండ్ 'లీడర్' లాంటి సినిమాలో యూ కెన్ సీ అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు దేశం ఎలా ఉండాలి? ఒక మంచి కాంటెంట్ అనేది డెలివర్ చేస్తారు. ఒక మంచి మెసేజ్‌ని డెలివర్ చేస్తారు శేఖర్ కమ్ముల గారు. తన స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్‌లో ఒక సోల్‌ఫుల్ సీన్స్ ఉంటాయి. అంటే ఏదో తెలియని ఒక ఆనందం ఉంటది. అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ 'కుబేర' మూవీలో మనకు మెయిన్‌గా యాక్షన్ సీన్స్ కూడా చూపించారు. విచ్ వాస్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ హిస్ లైన్. ఏంటో గాని ఈ తరానికి ఎక్కువగా ఇప్పుడైతే డోపమైన్ కావాలి అండ్ యాక్షన్ సీన్స్ అయితే కోరుకుంటున్నారు జనాలు. మరి వాళ్ళ కోసమేనో లేదంటే సినిమా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుందో గానీ హీ వాస్ అవుట్ ఆఫ్ ది లైన్ దిస్ టైమ్. ఇండియాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. పావర్టీ, లో ఎడ్యుకేషన్ రేట్, లో అగ్రికల్చర్, పావర్టీ, క్యాస్ట్ పిచ్చి. కుబేరా ట్రైలర్ లో ఇవన్నీ కనిపించాయి. నాగార్జున గారు మంచి క్లాసీగా ఉన్నారు. రిచ్ కిడ్ కదా. ధనుష్ గారు బిచ్చగాడి రోల్లో మరోసారి స్టార్ పర్ఫార్మర్ అని రొమ్ము చీల్చి నెత్తురు కక్కి చెప్పారు. రష్మిక ఆల్సో హ్యాడ్ ఎ విటల్ రోల్. ఆనంద్, గోదావరి అండ్ లవ్ స్టోరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారే లీడర్ లాంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేశారు. ఇప్పుడు కుబేరా కాంటెంట్ ఆల్వేస్ స్పీక్స్ ఇన్ రైట్ సైడ్. జనాల్లో ఉన్న మేజర్ ఇష్యూస్, పేదరికం, ధనవంతులు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే సంపద బీరువాల్లో, బ్యాంకుల్లో మరిగి ఉండడం వల్లే కొంతమందికి భిక్షాటన బ్రతుకొచ్చింది. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకోవడం వల్లే సంపద అంతా ఒకే చోటు ఉండడం వల్ల ఇండియాలో ఉన్న మేజర్ మనీ అంతా ఒకే చోటు ఉండడం వల్ల ఇలా పేదరికం అనేది, ఫైనాన్షియల్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవ్వడం లేదు. ఇది ఫ్యాక్ట్. ఇండియాలో ఉన్న మేజర్ అండ్ సిల్లీ ఇష్యూ క్యాస్ట్ పిచ్చి. మీరు కాపోళ్ళు, మేము పలానోళ్ళం. ఇది ఎక్కడ రోతునో అర్థం కాదు. జనాలని ఎక్కువగా చూస్తుంటారేమో శేఖర్ కమ్ముల గారు. మూవీ గురించి ఏం చెప్పారంటే, కుబేరా అనే వరల్డ్ లో భూమికి అందరూ సమానమే. అది పేదవాడవని, ధనవంతుడవని. ఇది చెప్పాక ఎగ్జైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. స్టోరీ ఎక్కువగా రివీల్ చేయలే. రిలీజ్ చేసిన వాటిలో అప్డేట్స్ లో కానీ, గ్లిమ్స్ లో కానీ, ట్రైలర్ లో కానీ, టీజర్ లో కానీ ఎక్కువగా స్టోరీని మొత్తం అయితే రివీల్ చేయలేదు. జస్ట్ కొన్ని కొన్ని హింట్స్ ఇచ్చారు, జస్ట్ క్లూస్ లాంటివి. సస్పెన్స్ గా ఉంది మూవీ స్టోరీ ఏంటనేది. రష్మిక గారికేమో డబ్బుల ఒక మూట దొరుకుద్ది, బ్యాగ్ దొరుకుద్ది. ధనుష్ గారు తన వెంట అమ్మ అమ్మ అంటూ వెంట పడతారు. అండ్ రష్మిక ఏవో ఇష్యూస్ లో ఉంటది, ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఇష్యూస్, ఐ డోంట్ నో. అండ్ షీ వాంట్ టు డై. దర్ ఇస్ కరెక్షన్ విత్ మనీ బ్యాక్ ఆర్ అదర్స్. నాక్స్ ఆర్ సర్చెస్ ఫర్ ధనుష్. సినిమాటోగ్రఫీ పీక్స్ లో ఉంది. అంటే ధనుష్ గారు ఒక షాట్ ఉంటది, ధనుష్ గారు ఇట్లా పరిగెడుతూ ఉంటారు. ధనుష్ యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ బై డిఎస్పి, వైబ్, ది క్వాలిటీ అండ్ కలర్ గ్రేడింగ్, రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం వల్లేమో కానీ పీక్ హార్డ్ వర్క్ బై స్టార్స్. అబ్సల్యూట్ సినిమా. సీ యూ ఆన్ 20th July. కాంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ మూవీ కాంట్రవర్సీస్, మైథాలజీ, ట్రెండింగ్ టాపిక్స్ అండ్ అదర్ కాంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. షేర్ విత్ యువర్ రిలేటబుల్ ఫ్రెండ్స్ ఎవరికైతే టాపిక్ రిలేట్ అవుద్దో. థ్యాంక్ యూ.